బంగారం ధరలు రోజు రోజుకు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. తాజాగా పెరిగిన ధరలతో తులం బంగారం మధ్యతరగతి వారు కొనలేని పరిస్థితి వచ్చింది. అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది. అంతర్జాతీయ ఆర్థిక ఉద్రిక్తతలు, అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రతరమవుతూ ఉండటంతో సురక్షిత పెట్టుబడిగా భావించి పసిడిపై పెట్టుబడులు మళ్లిస్తున్నారు. దీంతో పసిడి ధరలకు రెక్కలొస్తున్నాయి. ఈ క్రమంలోనే దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి 270 రూపాయల మేర పెరిగి 97,730 రూపాయలకు చేరింది. ఇక ఇదే సమయంలో 22 క్యారెట్ల పసిడి సైతం 250 రూపాయలు పెరిగి 89,600 రూపాయలకు చేరుకుంది. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల పసిడి 97,580 రూపాయలకు చేరింది. దీంతో సామాన్య మధ్యతరగతి వారే కాదు, ఉన్నత వర్గాల వారు సైతం గోల్డ్ ని కొనలేని పరిస్థితికి చేరుకుంది. దీంతో అమ్మకాలు లేక జ్యువెలరీ షాపులు వెలవెలబోతుండగా పనులు లేక స్వర్ణకారులు ఆందోళన చెందుతున్నారు. బంగారం ధరలపై ట్రంప్ సుంకాల ధర గట్టిగా పడింది. ఇబ్బడి ముబ్బడిగా చైనాపై సుంకాలను పెంచుతున్నారు ఆయన. 2 ప్రపంచ యుద్ధాలను చూసిన జనం ఇలాంటి వాణిజ్య యుద్ధాన్ని మాత్రం ఎన్నడూ చూడలేదు. ఫలితంగా అమెరికాలో టెక్ కంపెనీల షేర్లు, ప్రధాన సూచీలు నష్టపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా డాలర్ సూచీ 100 కంటే దిగువకు చేరటంతో పెట్టుబడులు డాలర్ నుంచి పసిడిపైకి మళ్లుతున్నాయి. మరోవైపు అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గిస్తారనే అంచనాలతో బంగారం ధర పెరిగేందుకు దోహదపడుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.